మతనమః. మనం ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో నిత్య రుద్రాభిషేకం చేయించుకుంటున్నాం కదా. అసలు రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల ఫలితం ఉంటుందా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మీకు ఒక అద్భుతమైన లీల చెప్తాను చూడండి. పరమాచార్య స్వామి వారి లీలల్లోది ఇది. ఆంధ్రదేశంలో కొంతమంది భక్తులు ఒక శివాలయాన్ని కట్టించారు. శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని వెళ్లాలని వాళ్ళు ప్రయత్నిస్తే ఒక్క అడుగు కూడా ముందుకి దాన్ని కదపలేకపోయారనమాట. వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలని కంచి వచ్చారు. వాళ్ళు చెప్పిందంతా విన్నారు స్వామివారు కాసేపు మౌనంగా విని, తిరుచి దగ్గరలో శ్రీ వైద్యనాథ శాస్త్రి అనబడే వారిని ఒకరిని తీసుకుని రావాల్సిందిగా చెప్పారు. వారు వచ్చారు. వచ్చిన తర్వాత వైద్యనాథ శాస్త్రి గారి చెవిలో ఏదో చెప్పి ఆ భక్తులకి చెప్పారనమాట, మీతో పాటు ఈయన తీసుకువెళ్ళండి అని. సరే, వీళ్ళందరూ ఊరికి వచ్చేశారు. వాళ్ళతో పాటు శాస్త్రి గారు కూడా వచ్చారు. శాస్త్రి గారు రోజు వారి నిత్య అనుష్ఠానం తరువాత గంటల తరబడి జపం చేసేవారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కొద్దిగా కలవరపడ్డారు. అదేంటి, మనం సమస్య చెప్పాం కదా, ఆ సమస్యని నివారించమంటే ఏమీ సలహా ఇవ్వకపోగా ఇక్కడ కూర్చుని ఇంత జపం చేసుకుంటున్నారు అని అనుకున్నారు. కానీ శాస్త్రి గారిని అడగడానికి ఏమీ ధైర్యం సరిపోలేదు వాళ్ళకి. సరే, ఏం జరిగితే జరుగుతుంది, మహాస్వామి వారు కదా చెప్పారని చెప్పి వాళ్ళు ఊరుకుండిపోయారు. శాస్త్రి గారు ఆ ఊరు వచ్చిన 21వ రోజున జపం ముగించుకుని శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకురావాల్సిందిగా వాళ్ళందరికీ చెప్పారు. ఆశ్చర్యం, ఆ శివలింగాన్ని ఇలా కదిపితే వెంటనే చాలా తేలిగ్గా కదిలించేశారు. ఒక్క అడుగు కూడా ముందుకు కదిలించటానికి కూడా వీలు కానంత బరువున్న ఆ శివలింగం ఇప్పుడు దూది పింజల చాలా తేలిగ్గా అయిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు శాస్త్రి గారిని, ఎలా జరిగిందయ్యా ఈ అద్భుతం, మాకు కాస్త చెప్పండి అని వేడుకున్నారు. అప్పుడు శాస్త్రి గారు చెప్పారు, నాకు ఏం తెలియదయ్యా, పరమాచార్య స్వామి వారు చెప్పారు ఈ శివలింగం ముందు కూర్చుని 21 రోజుల పాటు పంచాక్షరి జపం చేయమని, అంతకు తప్ప నాకు ఇంకేమీ తెలియదు అని చెప్పారు. చూడండి, 20వ శతాబ్దంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. పరమాచార్య స్వామి వారు పంచాక్షరి మహామంత్ర గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూపించారు. ఎంత అద్భుతమైన విషయం చెప్పండి. మనం అనుకుంటాం అభిషేకం చేస్తే అన్న ఫలితం ఉంటుందా అని. అక్కడ కూడా ఈ శివలింగాన్ని ఎవరైతే అక్కడ లోపల ప్రతిష్ఠించాలనుకున్నారో వాళ్ళు కాదు జపం చేసింది, ఒక శాస్త్రి గారు వచ్చి చేశారనమాట. అంటే నిష్ఠగా నియమంగా చేశారు. మన దగ్గర నిష్ఠ నియమము ఉంటే ఖచ్చితంగా ఫలిస్తుందనడానికి ఈ లీల ఒక ఉదాహరణ. పంచాక్షరి మంత్రరాజం యజుర్వేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది. నమశివాయ. పాప పరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు అని చెప్తారు. నేను ప్రతి వీడియోలో అందుకే చెప్తుంటాను, అభిషేకం చెయ్యండి, పరమేశ్వరుడికి అభిషేకం చెయ్యండి. మీకు ఎన్నో బాధలు కష్టాలు అవన్నీ ఉండొచ్చు, ఆ కష్టాలు బాధలు అవన్నీ తీరిపోతాయి, కాస్త ఓపిక పట్టి చూడండి అని. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా మీకు. కొన్ని దశాబ్దాల క్రితం కంచి పరమాచార్య స్వామి వారు ఆయన శిష్యులతో కలిసి బళ్ళారిలోని హగరి నదీ తీరంలో చాతుర్మాస్యం చేస్తున్నారు. ఆ సమయంలో బళ్ళారి జిల్లా రైతులందరూ వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రమైన నీటి ఎద్దడిని అనుభవిస్తున్నారన్నమాట. విత్తనాలు వేయడానికి గాని తాగడానికి గాని నీరు లేని పరిస్థితి. కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. సరే, ఈ రైతులందరూ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ నీటి ఎద్దడి నుంచి కాపాడాలని వేడుకున్నారనమాట. వాళ్ళ దీనస్థితిని చూసి పరమాచార్య స్వామి వారు చలించిపోయారు. మంచి వర్షం కురవడం కోసం వరుణ జపం చేయించమన్నారు. 24 గంటల పాటు ఏకధాటిగా వరుణ జపం చేయించాము, కానీ ఏ లాభము లేదు అని వాపోయారనమాట. వాళ్ళు అడుగుతారనమాట మహాస్వామితో, స్వామి మీరు ఆశీర్వదిస్తే మళ్ళా మేము వరుణ జపం చేయిస్తాము అంటారు. ప్రపంచ మానవాళి క్షేమం కోసం ఇలాంటి వైదిక క్రతువులు ఏవైనా చేస్తే నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి మహాస్వామి వారు చెప్తారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి 24 గంటల పాటు వరుణ జపం చేస్తారు. మహాస్వామి వారు ఆదేశించారనమాట వరుణ జపం చేయమని. అలాగే దానితో పాటుగా
పంచాక్షరి జపం కూడా చేయమని ఆజ్ఞాపించారు. స్వామివారు చెప్పినట్లుగానే అక్కడ వాళ్ళు వరుణ జపము చేయించారు, పంచాక్షరి జపం కూడా చేయించారు. అద్భుతాలకే అద్భుతం, కన్ను మిన్ను కానని వర్షం పడిపోయింది. ఆకాశము భూమి ఏకమైపోయిందా అన్నట్లుగా వర్షం కురిసేసింది. అక్కడ రైతులందరూ ఎంత సంతోషించేశారో. పరమాచార్య స్వామి వారి మహిమలని కొనియాడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరూ నృత్యం చేయటం ప్రారంభించారు. ఆనందం పెరిగిపోయింది వాళ్ళకి. బోలో స్వామీజీకి జై జై హర హర మహాదేవ అంటూ వాళ్ళు గట్టిగా ఆనందంతో అరిచేస్తున్నారు. ఆ సంఘటన చూసిన వాళ్ళందరికీ, అక్కడ విన్న వాళ్ళందరికీ రోమాంచితమై మొత్తం అందరూ భక్తివానలో తడిసిపోయారు. అది పరమాచార్య స్వామి వారు మహిమ అంటే. ఇంతకీ పరమాచార్య స్వామి వారు ఏం చేయించారు? వరుణ జపం చేయించారు, సంప్రదాయబద్ధంగా చేయమన్నారు. అది అలాగే పంచాక్షరి మంత్ర జపం చెయ్యమన్నారు. నేను అందుకే చెప్తాను, మనకి చేసుకునే అవకాశం లేకపోతే ఎక్కడైతే సంప్రదాయబద్ధంగా, ఎక్కడైతే ఆచారాలను పాటిస్తూ జపాలు చేస్తారో, హోమాలు చేస్తారో, అర్చన చేస్తారో అక్కడ ఫలితం ఉంటుంది అని. ఈ శంకర మఠంలో ఎవరైనా ఏదైనా చేయించుకుంటే ఎందుకు ఫలితం కనిపిస్తోంది? ఎందుకంటే అక్కడ అమ్మ ఉంది కాబట్టి, ఎందుకంటే అక్కడ శంకరులు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే పరమాచార్య స్వామి వారు ఆ శంకరుని దర్శించుకోవడం కోసమే ఆ గర్భాలయంలో కొంతమందికి కనిపించారు కాబట్టి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. వందే మాతర గీతం పుట్టి 150 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా శంకర మఠంలో నిన్న నవావరణ అర్చన అయిన తర్వాత వందే మాతర గీతం పాడించారు. శంకరమఠం తాడేపల్లిగూడెంలో శంకరమఠం గుడి మాత్రమే కాదు, విలువలు నేర్పించే బడి కూడా.